గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ పిక్కల్ రెసిపీ పోస్ట్ చేయండి అని అన్నారు. నాకు చికెన్ పిక్కల్ అంటే చాలా చాలా ఇష్టం. మా ఆంటీ అయితే చాలా బాగా చేస్తారు. సో మీరు కూడా రెసిపీ అంటే చూసేయండి. నేనైతే ఇక్కడ 2 kgs చికెన్ తీసుకుంటున్నాను, బోన్ అండ్ బోన్లెస్ రెండు కలిపి. మీకు ఏది ప్రిఫరబుల్ అయితే అట్లా తీసుకోవచ్చు, లైక్ ఓన్లీ బోన్ ఆర్ ఓన్లీ బోన్లెస్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వాష్ చేసి పెట్టుకుని చికెన్లో కొంచెం పసుపు అలానే ఉప్పు వేసి కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆటోమేటిక్గా కుక్ అవుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఒక 15-20 మినిట్స్కి చికెన్ అంతా ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట. సో మొత్తానికైతే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా అవుతుంది. సో ఇలాంటి టైంలో స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మసాలా కోసం వేరొక ప్యాన్లో నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ధనియాలు, దాని తర్వాత జీలకర్ర. నేను క్వాంటిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. 2 kgs ఆఫ్ చికెన్కి నేను తీసుకున్న క్వాంటిటీస్ అనమాట ఇవన్నీ. మీరు మీ చికెన్ క్వాంటిటీ బట్టి కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. మీరు చూసినట్టయితే నేను ఇంతవరకు ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు, అన్ని డ్రై రోస్ట్ మాత్రమే చేశాను. అండ్ ఇప్పుడు ఇందులోనే కొంచెం గసగసాలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కలిపేసి మనం మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయినాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేయించుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించినా సరే మనకి ముక్క గట్టిగా అయిపోయి తిన్నప్పుడు చాలా చూయిగా ఉంటుంది. సో ఈ కలర్ వస్తున్నంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ అంతా వేయించేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 100 grams ఆఫ్ అల్లం అండ్ వెల్లుల్లి కలిపి ఇంట్లోనే పేస్ట్ చేస్తాం అనమాట. ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. సో ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టాలన్నమాట. అంటే ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్ అయిపోతుంది ఇలా. ఇప్పుడు ఇందులో 3/4 కప్ ఆఫ్ కారం అలానే ఒక 1/2 కప్ వరకు సాల్ట్ యాడ్ చేసాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ క్వాంటిటీస్ అన్ని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మాకు కొంచెం కారంగానే కావాలి కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇది బాగా కలిసాక ఇందులోనే మనం గరం మసాలా ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఈవెన్గా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ పికిల్ని మనం వెంటనే తినేయచ్చు, లేదు ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే ఒక 1 or 2 days పక్కన పెట్టేసి కొంచెం ఊరుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మన చికెన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 kgs చేస్తే చూడండి మొత్తానికైతే ఈ క్వాంటిటీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయలు కూడా వేస్తున్నాను. ఒక పెద్ద సైజ్ అయితే ఒక 6 to 7 సరిపోతుంది, లేదు అంటే ఒక 10 తీసుకోండి చిన్న సైజ్ అయితే. అంతే, చికెన్ పిక్కల్ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో చికెన్ పిక్కల్ వేసుకొని తింటే ఉంటుంది. నాకైతే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. స్టోర్ బాట్ ఏంటంటే మనకి 250 grams 350, 400 అట్లా ఉంటుంది. సో దాని బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ టేస్ట్ కూడా మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ రెసిపీస్ చేయాలో కింద కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్.